Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. తను నేర్పిన విద్యతోనే గురువుకు సాగనంపటం కంటే గొప్ప గౌరవం ఇంకోటి ఉండదు. వేదమే లోకంగా వేదమే శ్వాసగా బతికిన గొప్ప పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాల మాజీ ప్రిన్సిపల్ బ్రహ్మశ్రీ రామ్మూర్తి సలక్షణ గణాపాటి గారు నిన్న కన్నుమూశారు. ఆయన మరణం వేదలోకానికి పెద్ద వెలితిని మిగిల్చింది. తన జీవితమంతా వేద సేవకి అంకితం చేసిన ఈ మహనీయుడికి ఆయన శిష్యులు వేదమంత్రాల సాక్ష్యంగా కన్నీటి వీడ్కోలు పలికారు. రామ్మూర్తి ఘనాపాటి గారు భారతదేశంలోని అతి కొద్ది మంది అత్యున్నత వేద పండితులలో ఒకరు. ఋగ్వేదం, యజుర్వేదం, వేద భాష్యంలో ఆయనకు ఎంతో పట్టుంది. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలోని విద్యార్థిగా చదువుకొని అక్కడే టీచర్గా మారి చివరకు అదే స్కూల్కు ప్రిన్సిపాల్గా పనిచేయటం విశేషం. ఇలా ఒకే చోట చదువుకొని అక్కడే అత్యున్నత పదవిని చేపట్టిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. 2011లో రిటైర్ అయినప్పటికీ ఆయన ఖాళీగా ఉండకుండా ఇంట్లోనే పిల్లలకు మనవళ్లకు వేదం, జ్యోతిషం నేర్పిస్తూ ఉండేవారు. నేడు తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద దేవాలయాల్లో పనిచేస్తున్న వేద పండితులు అందరూ దాదాపుగా ఆయన శిష్యులే. తిరుమల, శ్రీశైలం, విజయవాడ దుర్గమ్మ గుడి, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో ఆయన దగ్గర చదువుకున్న వాళ్లే ఇప్పుడు ధర్మ ప్రచారం చేస్తున్నారు. అందుకే తమ గురువు గారు చనిపోయారని తెలియగానే శిష్యులందరూ కదిలొచ్చారు. శ్మశాన వాటికలో చితికి నిప్పు పెట్టే వరకు శిష్యులందరూ కూడా కలిసి వేద పారాయణ చేస్తూ గురువు గారికి ఘన నివాళులర్పించారు. మరణానికి వారం రోజుల ముందు కూడా 72 ఏళ్ల వయసులో వేదంలో కాలం గురించి ఉన్న విశ్లేషణను శిష్యులకు బోధించడం ఆయనకు వేదంపై ఉన్న అంకిత భావాన్ని చాటి చెప్తోంది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన అందించిన వేద విద్య వేల మంది శిష్యుల రూపంలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. సూర్యోదయాలు జరగాలని ఒక లెక్కయ్యా. ఏమయ్యా, ఎన్ని సూర్యోదయాలు వేదం చెప్పేశాడు. బాధాసారం నహితజ్ర ఎవరివర్తి చక్రం పరిద్యామృతస్య ఆ పుత్ర అగ్నే మిథునాసో అత్ర సప్తశతాని వింశతిష్టాదస్సు. అంటే ఒక సంవత్సరానికి 720 పగలు రాత్రులు ఉన్నాయని వేదం చెప్పేసింది. ఒక సంవత్సరానికి 720 పగలు రాత్రులు అంటే 360 పగలు 360 రాత్రులు.